పోలీస్ ఆఫీసర్ నిషికి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు, రేపటితో మీ బెయిల్ గడువు ముగిసిపోతుంది. మీరు ఫోటోలు వీడియోలు అవి ఇవి అని చూపించటం కాకుండా మీరు హత్య చేయలేదని చెప్పి రియల్గా ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకొని రండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని అంటూ నిషికి చెప్తే నిషి చాలా టెన్షన్ పడుతూ కంగారుగా చూస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు రంగంలోకి దిగుతారు. ఇక వెంటనే ఇంకా రౌడీ ఉంటాడు కదా, చంపిన ఆ అమ్మాయిని చంపిన అతను, ఇంకా నన్ను చూసినట్టుగా నువ్వు ఎవరితో చెప్పొద్దు అని అంటూ చెప్తాడు. నీకేం కావాలన్నా చేస్తాను, నా గురించి చెప్పొద్దు సరేనా అంటే, ఇక అప్పుడే మేము చూసాం కదా నీ గురించి, మొత్తం అంతా తెలిసిపోయింది అని అంటూ జగదాత్రి అనేసరికి వెంటనే రే పోలీసులు వచ్చారు రోయ్ అని చెప్పి పారిపోదామని చూస్తే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి పట్టుకుంటారు. పట్టుకుని ఇంకా అక్కడే కొట్టేసి కూర్చోబెడతారు. చెప్పరా అసలు నువ్వెందుకు చంపావు, కల్పనని ఎందుకు చంపావు చెప్పు అంటే, నేను చంపలేదు అని అంటే, చంపకపోవటం ఏంటి, నువ్వు ఎక్కడెక్కడున్నావు, ఏం చేసావు, మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో మేము తెలుసుకున్నాము. ఆ కల్పన నీ డైరెక్ట్గా యాక్సిడెంట్ అయ్యి కార్ మీద పడి చనిపోయినట్టుగా నువ్వు క్రియేట్ చేసావు, కానీ అది నిజం కాదు. తనని కావాలని మర్డర్ చేసి ఇంకా పక్కా ప్లాన్తో యాక్సిడెంట్ అయ్యేలాగా చేసావు దాన్ని. సీసీటీవీ ఫుటేజ్లో కల్పన ఎక్కడెక్కడ ఉందో తన ముందు నువ్వే ఉన్నావు అని అంటూ జగదాత్రి అంటుంది. ఆ మాట వినేసరికి ఇక చెప్తావా, షూట్ చేయమంటావా అని అంటూ బెదిరిస్తే చెప్తాను ఆ అమ్మాయిని చంపింది నేను కాదు, ఇంద్రాణి గారు చెప్తే చేశాను అని అంటే, ఇంద్రాణిగా ఎందుకు చేసింది అని అంటే తెలియదు అని చెప్పగానే సరే అని కేదార్ ఇంద్రాణి దగ్గరికి మాస్క్ వేసుకొని వెళ్తాడు. చెప్పండి అని వీడియో తీస్తూ ఉంటారు. జగదాత్రి పక్క నుంచి చూస్తూ వింటూ ఉంటుంది. అప్పుడు కేదార్ ఇలా అడుగుతూ ఉంటాడు, మీరు తనని చంపడానికి రీజన్ ఏంటి, ఎందుకు చంపించారు చెప్పండి అని అంటూ అడుగుతూ ఉంటే ఇంద్రాని టెన్షన్గా సీరియస్గా కూర్చొని ఉంటుంది. కేదార్ ఏమో ప్రశ్నిస్తూ ఉంటే జగదాత్రి చాటుగా వింటూ ఉంటుంది. మరి తను నిజం చెప్తుందా, నిషిని తప్పిస్తుందా జగదాత్రి? కేదార్ ఇద్దరు కలిసి అసలు ఏం చేస్తారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.